ఎక్స్ఆర్పి హోల్డర్స్కి మరియు సపోర్టర్స్కి ఒక శుభవార్త. అదేంటంటే ఇటీవల రిపుల్, మాస్టర్ కార్డ్, వెబ్ బ్యాంక్ మరియు జిమినీ కలిసి ఆర్ఎల్యూఎస్డి అనే స్టేబుల్ కాయిన్ని ఉపయోగించి క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఎక్స్ఆర్పి లెడ్జర్ ద్వారా సెటిల్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఆర్ఎల్యూఎస్డి అనేది రిపుల్ యొక్క స్టేబుల్ కాయిన్. ఇది యూఎస్ డాలర్తో పెగ్ అయిన మరియు పూర్తిగా బ్యాకప్ అయిన స్టేబుల్ కాయిన్. దీన్ని డిసెంబర్ 2024లో ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆర్ఎల్యూఎస్డి 1 బిలియన్ పైగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతోంది. అయితే మాస్టర్ కార్డ్ మరియు వెబ్ బ్యాంక్ యొక్క జిమినీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఆర్ఎల్యూఎస్డి ద్వారా స్థిరీకరించడానికి ప్రాజెక్ట్ను మొదటగా పరీక్షిస్తున్నారు. అయితే దీనివల్ల ఉపయోగాలేంటంటే, ప్రస్తుత పద్ధతిలో మర్చెంట్ బ్యాంక్ నుంచి కార్డ్ ఇష్యూయర్ బ్యాంక్కి డబ్బు చెల్లించుటానికి 3 రోజులు పడుతుంది. అదే ఆర్ఎల్యూఎస్డి వాడితే ఇది కొన్ని సెకండ్లలోనే పూర్తవుతుంది. ఇప్పటికే ఎక్స్ఆర్పి లెడ్జర్ 1500 ట్రాన్సాక్షన్స్ పెర్ సెకండ్ స్పీడ్తో ప్రాసెస్ చేయగలదు. దీనివల్ల వినియోగదారులకు ప్రత్యేకమైన మార్పులు ఏమీ ఉండవు. వారి క్రెడిట్ కార్డులు మామూలుగా పనిచేస్తాయి, కానీ బ్యాకెండ్లో డబ్బు వేగంగా, సురక్షితంగా మారుతుంది. మరియు ఈ ప్రాజెక్టు వల్ల బ్యాంకులు మరియు అధికంగా పేమెంట్ చేసే సంస్థలు వేగంగా, తక్కువ ఖర్చుతో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను పూర్తి చేయగలవు. అంతేకాకుండా ఆర్ఎల్యూఎస్డి వాడటం వల్ల అంతర్జాతీయ మరియు స్థానికంగా డబ్బును బ్లాక్చైన్ ద్వారా సురక్షితంగా, వేగంగా పంపగలుగుతారు. అయితే చట్టపరమైన నిబంధనలు ఇంకా రావలసి ఉంది. ఒకసారి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మరిన్ని కార్డులకు, మరిన్ని బ్యాంకులకు అమలు చేయాలనుకుంటున్నారు.